మేడం. అండ్ షర్మిల గారు, మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పీసీఓడి, థైరాయిడ్, రక్తం లేకపోవడం, ఇలా రకరకాల సమస్యలతో పాటుగా మాతృత్వం అనేది ప్రతి ఒక్క స్త్రీకి ఉన్నటువంటి గొప్ప వరం. అది ఇప్పట్లో పొందలేకపోతున్నారు. పొందలేకపోవడంతో పాటుగా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంది. అయితే దీని నివారణ అనేది ఉంది, వ్యాక్సిన్ అనేది ఉంది అని మాత్రం అందరికీ అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. అమ్మలు కావచ్చు, కాబోయే అమ్మలు కావచ్చు. ఇందాక మీరు హెచ్పివి వ్యాక్సిన్ అన్నారు కదా, చాలా మందికి తెలియకపోవచ్చు. దాని గురించి ఒకసారి వివరిస్తారా? హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇప్పుడు యాక్చువల్గా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా ఇస్తున్నాం. బాయ్స్కి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే బాయ్స్లో కూడా ఏనల్, తర్వాత పినైల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, వాటిలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ రోల్ ఉంటుంది. అండ్ ఒకవేళ బాయ్ కనుక ఇమ్యునైజ్ అయితే అతని పార్ట్నర్కి కూడా హెచ్పివి రాకుండా ఉంటుంది. అదొకటి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ గర్ల్స్ అది డైరెక్ట్గా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. 9 ఏళ్ళు నిండిన ప్రతి బాయ్, ప్రతి గర్ల్ ఎప్పుడైనా 9 to 15 లోపు ఈ వ్యాక్సిన్ తీసుకోవటం అన్నిటికంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. 2 doses 6 months అపార్ట్ తీసుకోవచ్చు. అండ్ 15 years తర్వాత కూడా విమెన్ ఎప్పటికీ ఏ ఏజ్ అయినా కూడా తీసుకోవచ్చు. హాని అనేది జరగదు. బెనిఫిట్ కంప్లీట్గా ఉంటుందా లేదా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే ఇది ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ అవ్వక ముందు తీసుకోవటం ఈజ్ ఇంపార్టెంట్. అయితే డెఫినెట్గా మీకు హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వచ్చి ఉన్నా, మీకు పిల్లలు పుట్టేశారు, మీకు 30 years ఉన్నాయి, 40 years ఉన్నాయి, ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్లో 9 స్ట్రెయిన్లు కవర్ అవుతాయి. ఆ 9 రకాలు ఇన్ఫెక్షన్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు. అండ్ వాటిల్లో 4 మేజర్గా సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. సో మిగతా 3 నుంచి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మీకు ఒకవేళ 2 strains ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే మిగతా 2 నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏ ఏజ్ అయినా కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి. ఇప్పుడు అది రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30%కి వచ్చేసింది రేట్. అండ్ కొన్ని స్టేట్స్లో గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా లాంచ్ చేసింది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ మీరు అడిగింది అబౌట్ పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ. సో ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి ఇవన్నీ రైజ్ అవటానికి ఒకటి ఏంటంటే ఒబిసిటీ ఈజ్ ద మెయిన్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ఊబకాయం, మీరు తినే డైట్, మీ ఎక్సర్సైజ్, అండ్ అగైన్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పొట్ట చుట్టూతా మనకి వచ్చే కొవ్వు చాలామందికి కరగదు. ఆ పొట్ట చుట్టూతానే ఎక్కువగా కొవ్వు వస్తుంది అని అంటే మీ కార్టిజాల్ హార్మోన్ ఎక్కువగా ఉండి మీరు రెగ్యులర్గా స్ట్రెస్కి గురి అవుతున్నారు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్తామన్నమాట ఇన్ఫర్టిలిటీతో వచ్చే కపుల్స్ అందరికీ. ఫస్ట్ థింగ్ వీలైనంత స్ట్రెస్లో మనకి యాక్చువల్గా మనము యాంగ్షియస్గా ఫీల్ అవ్వటం అనేది కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్. కొంతమంది దాని గురించి స్ట్రెస్ఫుల్గా అంటే ఇప్పుడు నెగిటివ్ కనోటేషన్తో మాట్లాడుతున్నాం, కానీ ఎవల్యూషనల్గా మనకి అది ఎందుకు ఉందంటే మన బెస్ట్ని మనం ముందుకు పెట్టడానికి అండ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సర్వైవల్ కోసం అండ్ బెస్ట్ రెస్పాన్స్. కానీ 24 hours అదే స్టేట్లో ఉంటే బాడీ తట్టుకోలేదు. అది ఏ మోతాదులో, ఎంతవరకు, ఎప్పుడు, అండ్ దాన్ని ఎస్కేప్ అవటం ఎలా. 24 గంటలు 365 రోజులు మీకు అదే స్ట్రెస్ఫుల్గా ఉంటే బాడీ ఆబ్వియస్గా చాలా రకాలుగా మార్పులు చెంది అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఊబకాయానికి రీజన్ కూడా అది అవుతుంది. అండ్ ఊబకాయం ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో వ్యాయామం చేయటం, న్యాచురల్ ఫుడ్ తినటం, స్లీప్ని చాలా ఇంపార్టెంట్గా రిలీజియస్గా స్లీప్ టైమింగ్స్ని పిల్లల్ని అలౌ చేయటం. అండ్